నాతో పాటు మీడియా సమావేశంలో మహబూబ్నగర్ జిల్లా డిఓ గారు, ఏఎంఓ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు, మిగతా మిత్రులందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే. మా సూచన మేరకు ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ నడిబొడ్డున ట్రిపుల్ ఐటీకి శాంక్షన్ చేయడము, దానికి 600 కోట్ల రూపాయలు కేటాయించి ఫస్ట్ ఫేజ్లో 200 కోట్ల రూపాయలతో భవన నిర్మాణాల కోసం మొన్న 17వ తారీఖు రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లల కోసం అందుబాటులోకి రాబోతాం. అయితే ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ డాటా చూసుకుంటే మహబూబ్నగర్ చెందిన పిల్లలు చాలా తక్కువ మంది ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోయిన సంవత్సరం క్లాసెస్ మొదలైన మన మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీకి 5% మంది కూడా మన మహబూబ్నగర్ పిల్లలు లేరు. మొత్తం కూడా మిగతా జిల్లాల నుంచి వచ్చింది. సో వాళ్ళందరూ రావడం స్వాగతిస్తున్నాము. అలాగే ఏ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఉందో ఈ ప్రాంతము ఈ జిల్లా నుంచి కూడా మన పిల్లలు దాంట్లో అడ్మిషన్ పొందితే ముఖ్యమంత్రి గారి ఆశయం కానీ మా ఆశయం కానీ నెరవేర్చాలన్న ఉద్దేశంతో 10th క్లాస్ చదివే ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గం, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గం ఇక్కడి నుంచి 150 మంది పిల్లల్ని ఒక నెల రోజులు ట్రైనింగ్ క్యాంపు అంటే ఎక్స్టెన్సివ్ రివిజన్ లాగా చేసి వాళ్ళను ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్లో వాళ్ళు కూడా అడ్మిషన్ పొందే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి, డిఓ గారితో కానీ మిగతా అధికారులతో మాట్లాడి వాళ్ళందరి తోడ్పాటుతోటి ఇక్కడ ఈ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కేవలం మనకు వచ్చిన ట్రిపుల్ ఐటీలో మన పాలమూరు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ అడ్మిషన్ శాతం పెరగాలి అన్న ఒక ఆలోచనతో చేస్తున్న పని. ఈ జిల్లాల్లో ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి తల్లిదండ్రికి కూడా నా బిడ్డను ట్రిపుల్ ఐటీలో చదివించాలి అన్న కోరికను కలగజేయడమే ఈ ట్రైనింగ్ సెంటర్ యొక్క ఉద్దేశం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటేనే పిల్లలు చదవగలుగుతారు, తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని అట్లా చదివేటట్టుగా వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందిస్తారు. మనం చూస్తున్నాం చాలామంది పిల్లల తల్లిదండ్రులు మావానికి ఐఐటి రావాలి అని చెప్పి 8th క్లాస్ నుంచి ఆ పిల్లలను అట్లా మెంటరింగ్ చేస్తారు. కోచింగ్ ఇప్పించడం కావచ్చు, లేదు స్పెషల్ క్లాసులు పెట్టియడం కావచ్చు, లేదా పిల్లలకు మోటివేట్ చేసి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని చదివించడం కావచ్చు. అట్లా దాదాపుగా ఒక 5 సంవత్సరాలు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కష్టపడితేనే ఆ పిల్లలకు ఐఐటి సీట్లు వచ్చిన సందర్భం మనకు తెలుసు. అలాగే ఇప్పుడు మన నగరంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో మన గవర్నమెంట్ పాఠశాల చదివే పిల్లలు దాంట్లో అడ్మిషన్స్ పొందాలన్న తాపత్రయము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి తల్లిదండ్రికి కూడా వచ్చిన రోజు ఖచ్చితంగా అడ్మిషన్స్లో మన పాలమూరు పిల్లల సంఖ్య పెరుగుతుంది. సో దీన్ని మా వంతు కృషిగా ఈ ట్రిపుల్ ఐటీ గురించి తల్లిదండ్రులకు తెలియజేయడం, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం, టీచర్లతోటి సహకారం తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్లో భాగం. ఒకటే రోజు అనుకుంటే ఒకటే సంవత్సరం ఫలితాలు రావు, దానికోసం సంవత్సరాలుగా శ్రమపడాల్సి వస్తుంది. సో ఇది మొదటి అడుగు మాత్రమే, ఒక బిగినింగ్.
దీనికి వందే మాతరం ఫౌండేషన్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడికి ట్రైనింగ్ తీసుకునే పిల్లలకు వాళ్ళకు ప్రతిరోజు కూడా టెస్టులు పెట్టడము, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచడం, రేపు 10వ తరగతి పరీక్షల్లో అత్యధికమైన మార్కులు ఎట్లా వస్తాయి అనేది కూడా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. మొదటి సంవత్సరంలో కనీసం ఒక 15-20% మన మహబూబ్నగర్ పిల్లలు ఉండాలి IIITలో అన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా ప్రతి పాఠశాల నుంచి కూడా ఒక్క పిల్లవాడు లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ IIITలో అడ్మిషన్ పొందితే అది ఆ పాఠశాలలో ఉన్న 10వ తరగతి చదివే పిల్లలకి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు కూడా ప్రేరణగా మారేది. టీచర్స్ కూడా ఇంకా కష్టపడి పిల్లలను తరఫీదు ఇవ్వగలుగుతారు. సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్, ఒక ఆలోచన మారాలి. ఆ మారిన ఆలోచనలకు అనుగుణంగా మనం మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ NAC క్యాంపస్లో మొట్టమొదటిసారిగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం పెడుతున్నాం. ఆ పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళకు డైనింగ్ కావచ్చు, వాళ్ళ క్లాస్ రూమ్స్ కావచ్చు, వాళ్ళకు టాయిలెట్స్ కావచ్చు, వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా వీలైనంత వరకు వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. అలాగే మా DO గారు టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎవరైతే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడము, కొంతమంది పీటీలను కూడా ఇక్కడ పెట్టడము, అంటే మొత్తం రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సమాజం కోసం ఆలోచన చేస్తే దాని ఫలితం ఎట్లుంటున్నది అనేది ఈ ట్రైనింగ్ సెంటర్ రేపు వచ్చే రిజల్ట్ని బట్టి మనకు అర్థమైంది. మేమేమో ప్రజాసేవకులం, అధికారులేమో ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేయడానికే నియమింపబడ్డవారు. ఈ రెండు అంగాలు కలిస్తేనే సమాజం బాగుపడుతుంది. ముఖ్యంగా విద్య విషయంలో చాలామంది సమాజంలో ఉన్న వాళ్ళు చేయూతనిస్తేనే మన పిల్లలకు మంచి విద్య, మంచి సౌకర్యాలు కలుగుతాయి. అదే కోవలో నేను వచ్చిన 2 ఏళ్ల నుంచి కృషి చేస్తూ ఉన్నాం. చాలా మార్పులు తీసుకురాగలిగినాం 2 సంవత్సరాల్లో. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారింది. మహబూబ్ నగర్లో ఎడ్యుకేషన్ గురించి ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ నాయకులు కావచ్చు ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారన్న విషయం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, చర్చించుకుంటున్న విషయం. మన సీఎం గారు కూడా వచ్చి ప్రత్యేకంగా భూమి పూజ చేయడం, దానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు బీజేపీకి చెందిన DK అరుణ గారు కూడా రావడం, పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చి మన పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామన్న ఒక పెద్ద సంకేతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చినాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.